హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మునగాకు పప్పు చేసుకుంటున్నాను. నేనైతే పచ్చిమిర్చి, టమాటో, మునగాకు నీట్గా కడిగి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మునగాకు అయితే ముందుగానే దూసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కడిగేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి కట్ చేయను, నేను అలానే వేసేసుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. అలా కుక్కర్లో కదా బాగా మెత్తగా ఉడుకుతాయి. ఉల్లిపాయ, టమాటో, చింతపండు వేసుకుంటున్నాను సరిపడా, కొంచెం పసుపు, స్పూన్తో కాకుండా దాంతో వేసాలి. కొంచెం ఎక్కువ పడింది, కొంచెం కారం తీసేద్దాం. ఎక్కువ అవుతుంది మళ్ళీ. పసుపు మళ్ళీ ఎక్కువ తినకూడదు, వేడి చేస్తుంది. తీసి ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసేద్దాం. ఓకే, కుక్కర్ ఉడికాక మళ్ళీ చూసేద్దాం. ఉల్లిపాయ, చిన్నులపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు, జీలకర్ర, నేను ఇంగువ కూడా యాడ్ చేస్తానండి. ఇంగువ వేసుకుంటే అరుగుదలకు చాలా మంచిది, చాలా టేస్ట్ ఉంటుంది పప్పు. ప్రతి ఒక్క కూరలో నేను కొంచెం ఇంగువ యాడ్ చేస్తాను అన్నమాట. కొత్తిమీర ఎందుకు ఇంత తీసుకున్నారనుకుంటారేమో. కొత్తిమీర ఎంత తింటే అంత మనకి హెల్త్కి బాగుంటుంది. నేనైతే ప్రతి కర్రీలో కొత్తిమీర, ఇంగువ యాడ్ చేస్తాను. చికెన్ వీటిల్లో తప్ప ప్రతి ఐటెంలో తాలింపులో నేను ఇంగువ యాడ్ చేస్తాను. కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, మరి మళ్ళీ వెనిపి తాలింపు వేసేటప్పుడు వీడియో తీసుకుందాం. ఓకేనా? ఎందుకు ఈ పిల్ల ఎన్ని చిన్నులపాయలు, ఎన్ని ఉల్లిపాయ వేసుకుంటుంది? పిల్లకైనా పిచ్చి కాలంలోనే ఉల్లిపాయ, చిన్నులపాయ ఎక్కువ తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు వేసుకున్నా అయిపోయింది. తాలింపు వేసేసుకున్నా కదా. తాలింపు వేసేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను. రెండు నిమిషాలు ఉంచేసుకొని దింపేసుకోవడం అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరట్లేదు. నేనైతే డైలీ మార్నింగ్ 8 o'clock కల్లా వెల్నెస్ సెంటర్కి వెళ్ళడానికి గబగబా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వచ్చి ఫాస్ట్గా వంట చేసేసుకుంటున్నాను, కానీ వీడియో తీయడానికి నాకు అస్సలు కుదరట్లేదు. లేదంటే డైలీ మనకి
విటమిన్స్ ఏవే ఫుడ్స్ వండుకోవాలో అన్నీ వండుతున్నాను. పప్పు, ఆకుకూర. 2 నిమిషాలు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.